హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ శాడిస్ట్ సీఈఓ పార్ట్ 21 ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి. కానీ విక్కీ బ్రోకి పెళ్లి చేసేయండి. మేము విక్కీ బ్రో ఇలా పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా ఉంటే చూడలేకపోతున్నామని అన్నారు. అందరూ నవ్వేశారు. సరే చేసేద్దాం. మరి నీకు మరదలు అదే విక్కీకి మంచి వైఫ్‌ని వెతుకు చేసేద్దామని అన్నారు కృష్ణ గారు. ఆ! మరి నేనేమైపోవాలి విక్కీ లేకుండా? అని అమాయకంగా అడిగింది వైషు. అది చూసి అరుణ్ గారు, సునంద గారు ఇద్దరూ వైషు బుగ్గలు గిల్లి "నువ్వే మా కోడలి పిల్లవి" అన్నారు. అంతే ఇల్లంతా సందడి చేశారు. అభి, అనుష, కళ్యాణ్, శ్వేతలు. విక్కీ ఒక్కసారిగా బ్లష్ అయ్యాడు. ఇక వైషు, విక్కీల నిశ్చితార్థం కోసం రెడీ అవుతున్నారు. వైషు పింక్ కలర్ హాఫ్ శారీ వేసుకుని హెయిర్‌ని రోల్ చేసి క్లిప్ పెట్టింది. మెడలో చిన్న హారం వేసుకుని, ఒక చేతికి పింక్ కలర్ గాజులు వేసుకుని, మరో చేతికి బ్రాస్లెట్ వేసింది. కళ్ళకు కాటుక పెట్టి చిన్న స్టిక్కర్ పెట్టింది. టాప్ టు బాటమ్ చూస్తే దేవకన్యలా ఉంది వైషు. నిన్నిలా చూస్తే ఎంగేజ్‌మెంట్ వద్దు డైరెక్ట్‌గా పెళ్లి చేయండి అంటాడు విక్కీ అని అంటూ నవ్వుతుంది అనూష. వైషు బ్లష్ అవుతుంది. అబ్బో! మా తోటికోడలికి ఎంత సిగ్గొచ్చిందో అని అంటుంది శ్వేత. చాలు చాలు ఆపండి అని నవ్వుతుంది వైషు. అందరూ కూడా నవ్వుతారు. ఇక అందరూ కళ్యాణ మండపంలోకి వెళ్తారు. వైషు, విక్కీల రూమ్స్ ఆపోజిట్‌లోనే ఉంటాయి. ఇద్దరూ ఒకేసారి బయటికి వస్తారు. వైషుని చూస్తూ ఉండిపోతాడు విక్కీ. వైషు కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి. ఎందుకంటే విక్కీ గ్రీన్ కలర్ ఇక బందర్ సూట్ వేసుకొని హెయిర్‌ను మంచిగా స్టైల్ చేసుకొని ఉంటాడు. చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవలసిందే. ఒకరు పింకు, ఒకరు గ్రీను వేశారు. ఇద్దరూ పక్కపక్కన ఉంటే సూపర్ ఉంటుంది. ఇక అది అబ్జర్వ్ చేసిన అభి, శ్వేత, అనుష, కళ్యాణ్‌లు నవ్వుకున్నారు. వైషు నువ్వింకా రెడీ అవ్వాలి పద అంటుంది శ్వేత. ఆ! అవును. ఇంకా టైం ఉంది కదా! పద లోపల కూర్చొని తర్వాత రావచ్చులే బయటికి అంటుంది అనుష. వైషు ఏమో ఇదేంటి మళ్ళీ లోపలికా అని మనసులో అనుకుంటుంది వైషు. వీళ్ళు నా వైషుని చూడనిచ్చేలా లేరేంట్రా బాబు అనుకుంటాడు విక్కీ. అరే విక్కీ బ్రో నువ్వప్పుడే అందరికీ కనిపిస్తే ఎలా? కొంచెం నీ లుక్స్‌ని సస్పెన్స్‌లో ఉంచాలి కదా! పద లోపలికి అంటూ అంటాడు అభి. అవును అభి బ్రో నువ్వు కరెక్ట్‌గా చెప్పావు. విక్కీ అన్నయ్య నీ లుక్ అంత ఈజీగా ఎవరికీ చూపించకూడదు అని అంటాడు కళ్యాణ్. అరే వీళ్ళు కూడా నా మీదే పడ్డారేంటి అని మనసులో అనుకుంటూ పర్లేదులే బ్రో స్టేజ్ మీద ఎలాగో కలుస్తాం కదా! అని అంటాడు. ఇక అందరూ కూడా నవ్వుకుంటారు. అక్కడ వైషునైతే వాళ్ళ రూమ్‌లోకి తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళేమో విక్కీని తీసుకెళ్ళి స్టేజ్ మీదే ఉంచేస్తారు. వైషు రాలేదని విక్కీ ఇక్కడ ఫీల్ అవుతూ ఉంటాడు. విక్కీని చూడాలని అక్కడ వైషు ఫీల్ అవుతుంది. అలా టైం అయ్యింది. హమ్మయ్య! అనుకుని బయటికి వస్తుంది వైషు. విక్కీ అలా చూస్తూ ఉండిపోతాడు వైషుని. వైషు వచ్చి విక్కీ పక్కన కూర్చుంటుంది. వైషు మరీ ఇంత అందంగా ఎలా పుట్టావే? నాకైతే ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవాలి అని ఉంది అంటాడు విక్కీ. వైషుకి మాత్రమే వినిపించేలా చెప్తాడు. వైషు ఒక్కసారిగా నవ్వుతుంది. హే నవ్వుతావేంటే అని అడుగుతాడు విక్కీ. అనుష వాళ్ళు నువ్విలా అంటావని ముందే చెప్పారని సిగ్గుపడుతుంది వైషు. మరి నువ్వలా ఉన్నావే అంటాడు విక్కీ. ఓ అవునా చాలులే అని సిగ్గుపడుతుంది వైషు. మొత్తం ఫ్యామిలీ అంతా స్టేజ్ మీదకి వచ్చారు. వైషు, విక్కీలు ఒకరి చేతికి ఒకరు డైమండ్ రింగ్స్ పెట్టుకుంటారు. ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తూ కొన్ని రొమాంటిక్ ఫొటోస్ దిగుతూ ఉంటారు వాళ్ళిద్దరూ. అలా ఎంగేజ్‌మెంట్ పూర్తయింది. ఇంకా మ్యారేజ్ వరకు ఒకటే ఫోన్‌లు, మెసేజ్‌లు చేసుకుంటారు. వైషు కోసం విక్కీ తన రూమ్‌ని అందంగా చేయించేశాడు. వైషుకి నచ్చినట్లుగా. ఇక్కడ వైషు పాప కూడా విక్కీ కోసం తన ఫేవరెట్ స్వీట్ చేయడం నేర్చుకుంటుంది. ఇలా చూస్తూ చూస్తూ 1 మంత్ అయిపోతుంది. విక్కీ, వైషులు పెళ్లి టైం రానే వచ్చింది. విక్కీ బ్లూ కలర్ షెర్వానీ వేసుకుంటాడు. చేతికి ఒక మంచి వాచ్ పెట్టుకుని హెయిర్‌ని సెట్ చేసుకుంటూ ఉంటాడు. విక్కీ ఏం చేసినా బాగుంటాడు. కానీ ఎందుకో ఇందులో ఇంకా బాగున్నాడు. వైషు రెడ్ కలర్ శారీ వేసుకుంది. నుదుటున వేలాడుతున్న పాపిడి బిందె, కళ్ళకు పెట్టిన నల్లటి కాటుక, 2 కనుబొమ్మల మధ్య ఉన్న పెళ్లి స్టిక్కర్, మృదువైన పెదవులకు రెడ్ కలర్ లిప్‌స్టిక్, చెంపలను తాకుతున్న జుంకాలు, మెడకి అందాన్ని పెంచిన డైమండ్ నెక్లెసు, చేతికి వేసిన డైమండ్ గాజులు,
వేలికి పెట్టిన ఎంగేజ్మెంట్ రింగు, కాళ్ళకు పెట్టిన పట్టీలు ఇవన్నీ వైషు అందాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా ఉన్న వీళ్ళిద్దరూ అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తాళి కట్టే వేళలో విక్కీ, వైశుల ఆనందం అంతా ఇంతా కాదు. వీళ్ళిద్దరినీ చూస్తూ విశాల్ ఇలా అడుగుతాడు. "విక్కీ బావా నిన్నొకటి అడగనా" అని. "ఏంటి బామ్మర్దీ చెప్పు" అని అంటాడు విక్కీ నవ్వుతూ. "నీకు చెల్లి అంటూ ఎవరూ లేరా" అని అడుగుతాడు విశాలు. "లేరు" అని చెప్తాడు. ఎందుకు? ఏమైంది బామర్ది అని అడుగుతాడు విక్కీ. "ఏం లేదు. నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకున్నావు. నేను చేసుకోవటానికి నీకు చెల్లి లేదే ఇప్పుడెలా" అంటాడు విశాలు. "చెల్లి పెళ్లయిందో లేదో నీకు పెళ్లి చేయటానికి పిల్ల కావాలంటావా" అని శివగారు, స్వప్నగారు తన కొడుకు విశాల్ 2 చెవులు పట్టుకుని అంటారు. అందరూ నవ్వుతారు. "విశాల్ నువ్వు ఓకే అంటే నాకొక చెల్లి ఉంది చేసుకుంటావా" అంటాడు అభి. "ఆ! ఏంటి నీకు చెల్లుందా బావా" అని కళ్ళల్లో మెరుపుతో అడుగుతాడు విశాలు. "అవును నీ వెనకే ఉంది చూడు" అని అంటాడు అభి. ఇక విశాలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. చాలా నచ్చుతుంది విశాల్‌కి. 'కొంటె చూపుతో' అని బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ వేసుకుంటాడు విశాలు. "ఒరేయ్ బామర్ది అప్‌డేట్ అవ్వరా! ఇంకా అదే సాంగా" అంటాడు విక్కీ. "నేను వేసుకోలేక కాదు. నాకంటే ఏ సాంగ్ వేసుకున్నా బాగుంటుంది. కానీ నీకలా కాదుగా. అందుకే ట్రెండింగ్ సాంగ్స్ నీకు వదిలేస్తున్నా" అంటాడు విశాలు. "అబ్బో! అవునా బామ్మర్ది" అంటాడు విక్కీ. "హలో బామ్మర్ది ఈ స్టోరీలో విక్కీయే హీరో కాబట్టి తనకి ఏ సాంగ్ అయినా సూపర్‌గా సెట్ అవుతుంది. మర్చిపోయావా" అని అంటాడు అభి. "అరేయ్! వీళ్ళొకరు కాసేపు కూడా నన్ను హీరోలా ఫీల్ అవ్వనివ్వరే" అని అంటాడు విశాలు. అందరూ నవ్వుతారు. విక్కీ, వైశాలు ఒకరినొకరు చూసుకుంటారు. స్లోగా లవ్ యూ చెప్పుకుంటారు. ఆ నెక్స్ట్ డే స్టేట్ అంతా కూడా వీళ్ళ పెళ్లి గురించి తెలుస్తుంది. ఇక వైషు విక్కీ జీవితంలోకి వెళ్ళింది. ఇలా శాడిస్ట్ విక్కీ లైఫ్‌లోకి తింగర్ వైషు వెళ్ళింది. ఇక వైషు విక్కీ శాడిజాన్ని తగ్గించి వాళ్ళు కూడా లైఫ్‌లో హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ మిస్టర్ శాడిస్ట్ సీఈఓ స్టోరీ. రేపు మరో కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సారీ రేపు కాదు ఈరోజే స్టోరీ అప్లోడ్ చేస్తాను. ఇక 12:30 కల్లా స్టోరీ అప్లోడ్ అవుతుంది న్యూ స్టోరీ. అది కూడా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టోరీ నేము, ప్రోమో అండ్ మనకి కమ్యూనిటీ పోస్ట్‌లో పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూసి మీ కామెంట్‌ని తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్.